మధ్యప్రదేశ్లోని సేహూర్ జిల్లాకు చెందిన ఒక కుటుంబ బ్రిటిష్ ప్రభుత్వానికి 109 సంవత్సరాల క్రితం ఇచ్చిన 35,000 రుణాన్ని తిరిగి డిమాండ్ చేస్తుంది. ఇది బ్రిటిష్ రాజు కాలంలో జరిగిన ఒక అసాధారణ ఘటనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న 1917 సమయంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భోపాల్ రాజ్యంలో పరిపాలనా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి సేహూర్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సేత్ జుమాలాల్ రూతియా నుంచి 35,000 రుణంగా తీసుకుంది. ఇది ఇండియన్ వార్ లోన్ పేరుతో తీసుకున్న యుద్ధ రుణంగా పేర్కొనబడింది. ఆ సమయంలో 35,000 అనేది భారీ మొత్తం. సేత్ జుమాలాల్ రూతియా సేహూర్, భోపాల్ ప్రాంతాల్లో అత్యంత ధనవంతులు, ప్రభావవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరు. వారి కుటుంబం విస్తృత భూములు, ఆస్తులను కలిగి ఉండేది. సేహూర్లోని 20 నుంచి 30% స్థిర నివాసాలు ఒకప్పుడు వారి ఆస్తులపైనే ఉండేవని తెలుస్తుంది. అయితే ఈ రుణం ఇప్పటికీ తిరిగి చెల్లించలేదని రూతియా కుటుంబం ఆరోపిస్తుంది. సేత్ జుమాలాల్ 1937లో మరణించారు. ఆ తర్వాత ఈ విషయం దాదాపు మరుగున పడిపోయింది. ఇటీవలే సేత్ జుమాలాల్ మనవడు వివేక్ రూతియా తండ్రి మరణం తర్వాత కుటుంబం డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, లేఖలు, వీలునామా వంటివి చూసినప్పుడు ఈ రుణ వివరాలు బయటపడ్డాయి. జూన్ 4, 1917 తేదీన విడుదలైన సర్టిఫికెట్లో సేత్ రామ్ కిషన్ జస్కరన్ రూతియా సంస్థకు చెందిన సేత్ జుమాలాల్ ఇండియన్ వార్ లోన్కు 35,000 చెల్లించి ప్రభుత్వం సామ్రాజ్యానికి తన విధేయతను చూపించారని పేర్కొన్నారు. ఈ రుణం భోపాల్ రాజ్యంలోని బ్రిటిష్ పొలిటికల్ ఏజెంట్ WS డేవిస్ కు ఇచ్చినట్లు రూతియా కుటుంబం చెబుతుంది. ప్రస్తుతం 63 ఏళ్ల వివేక్ రూతియా ఈ రుణాన్ని తిరిగి పొందాలని నిర్ణయించుకున్నారు. 1917లోని 35,000 మొత్తం బంగారం ధరలు ఆధారంగా లెక్క వేస్తే ఇప్పుడు కోట్లలో ఉంటుంది. వడ్డీతో కలిపితే మరింత ఎక్కువ అవుతుందని ఆయన అంటున్నారు. ఇంటర్నేషనల్ లా సూత్రాల ఆధారంగా బ్రిటన్ ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపాలని రూతియా కుటుంబం ప్లాన్ చేస్తుంది. ఇది సార్వభౌమ రుణంగా పరిగణించి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రకమైన చారిత్రక రుణదావాలు అరుదని, సంక్లిష్టమైనవని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. రూతియా కుటుంబం ప్రస్తుతం సేహూర్, ఇండోర్, భోపాల్లో ఆస్తులు కలిగి ఉంది. వ్యవసాయం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారాలు చేస్తుంది. ఈ చరిత్రకెక్కిన రుణ డిమాండ్ బ్రిటిష్ రాజు కాలపు అనేక అపరిష్కృత విషయాలను మళ్లీ చర్చనీయాంశంగా మార్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.